పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో జూలై 24న బాక్సాఫీస్ బరిలో దిగనుంది. అయితే ఈ సినిమాకు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేశారు. పవర్ స్టార్ ను సరికొత్తగా చూపించాలనే ఉద్దేశంతో బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సినిమాను రూపొందించారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. అయితే భారీ బడ్జెట్ తో రూపొందించిన హరిహర వీరమల్లు తెర వెనుక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం తాజాగా అందరితో షేర్ చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో హరిహర వీరమల్లు కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేయాల్సి వచ్చిందన్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. కమర్షియల్ హీరో అయిన పవన్ కళ్యాణ్ను ఒరిజినల్ చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి 2 నిమిషాలు కూడా షూట్ చేయలేమని, అందులోనూ అక్కడ సినిమాకు తగ్గట్టుగా సీన్స్ తీయడం కష్టమన్నారు. అందుకే అసలైన చార్మినార్ ఎంత సైజులో ఉంటుందో అంత సెట్ క్రియేట్ చేసి షూట్ చేయాల్సి వచ్చిందన్నారు. చార్మినార్ సెట్లో పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్కో ఫ్యాన్స్ విజిల్స్ వేయడం పక్కా అన్నారు. మరోవైపు హార్బర్ సెట్ ఎంతో న్యాచురల్ గా ఉంటుందన్నారు. అచ్చం 17వ శతాబ్దంలో ఓడరేవులు ఎలా ఉండేవో సరిగ్గా అలాంటి ఓడరేవుల్నే చూపించనున్నామని చెప్పుకొచ్చారు. థియేటర్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనాటి కాలానికి వెళ్లిన ఎక్స్పీరియన్స్ పొందుతారన్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తన కెరియర్లో చేయని హై ఫీస్ట్ యాక్షన్ సీన్స్ ను వీరమల్లు సినిమాలో చేశారన్నారు. ఇవి తాను చెప్పే మాటలు మాత్రమే కాదని జూలై 24న సినిమా చూశాక ప్రేక్షకులే చెబుతారన్నారు. ఇకపోతే వరల్డ్ వైడ్ గా జూలై 24న రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు ఉండనుంది.